సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. 3వ శ్లోకము. శ్రీ భగవానువాచ సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. ఈ శ్లోకమునకు భావము శ్రీ భగవానుడు చెప్తున్నాడు. ప్రాణుల యొక్క స్వభావముచే పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధములుగా ఉంటోంది. దానిని గురించి తెలుసుకుందాం. ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి అంతఃకరణమును అనుసరించి శ్రద్ధ కలుగుతుంది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా కలవాడై ఉన్నాడు. ఎవడెట్టి శ్రద్ధ కలిగి ఉండినో అతడెట్టి శ్రద్ధయే అగుచున్నాడు. మనస్సే అంతఃకరణమే మనుజుడు, అనగా ప్రతిబింబ రూపుడు. మనుజుడు మనస్సే. కావున మనస్సు శుద్ధముగా ఉన్నచో మనుజుడును శుద్ధరూపుడే అవుతున్నాడు. ఇక్కడ సత్వానురూప అను పదములోని సత్వమనగా అంతఃకరణము. ప్రతి వానికిని వాని జన్మాంతర సంస్కారములతో కూడిన అంతఃకరణము ఎట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుచున్నది. ఎవడు ఏ శ్రద్ధ ఏ గుణము కలిగి ఉండునో అతడు ఆ రూపుడే అయి ఉండును. కాబట్టి మొట్టమొదట మనుజుడు తన అంతఃకరణమును శుద్ధము చేసుకొని సాత్విక శ్రద్ధామయుడై ఉండులాగున ప్రయత్నించి సాధనాభ్యాసముచే క్రమముగా నిర్గుణాత్మ రూపుడై ప్రకాశించుటకు ప్రయత్నించవలెను. ఎవని యొక్క మనస్సు ఎట్టి శ్రద్ధా గుణము కలిగి ఉండునో దానికి అనుగుణమగు ప్రవృత్తియే అతడు కలిగి ఉండుటను బట్టి రాజసిక, తామసిక శ్రద్ధలను పారద్రోలి సాత్విక శ్రద్ధను అవలంబించి క్రమముగా దానిని అధిరోహించి విశుద్ధ సత్వ ఆత్మస్థితిని చేరుకొనవలెను. అదియే అతని యథార్థ స్వరూపము, స్థానము. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.